నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ గుడిపాటి రమేష్ గారు, శ్రీమతి జ్యోతిలక్ష్మి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష పితృతర్పణం రోజు సందర్భంగా శ్రీ గుడిపాటి రమేష్ గారి పితృదేవతలు క్రీస్తుశేషులు గుడిపాటి కృష్ణయ్య గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తుశేషులు శ్రీమతి గుడిపాటి రత్నమ్మ గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తుశేషులు గుడిపాటి వెంకటరమణయ్య గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తుశేషులు గుడిపాటి శ్రీనివాసులు గారి జ్ఞాపకార్థంగా మరియు పితృదేవతలైన పెద్దలకి పితృదేవతల అమావాస్య సందర్భంగా మరియు పితృదేవతలకి నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే వారికి పితృదేవతలకు నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి క్రీస్తుశేషులైన పితృదేవతలకి నమస్సుమాంజలి తెలుపుతూ వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తుశేషులు గుడిపాటి సాయన్న గారికి, క్రీస్తుశేషులు గుడిపాటి శ్రీమతి నరసమ్మ గారికి, అలాగే క్రీస్తుశేషులు గుడిపాటి కృష్ణయ్య గారికి, అలాగే శ్రీమతి రత్నమ్మ గారికి, అలాగే క్రీస్తుశేషులు గుడిపాటి శ్రీనివాసులు గారికి, అలాగే క్రీస్తుశేషులు డాక్టర్ గుడిపాటి వెంకటరమణయ్య గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ గుడిపాటి పితృదేవతలకి నమస్సుమాంజలి, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే శ్రీ రమేష్ సార్ గారికి, అలాగే శ్రీమతి జ్యోతిలక్ష్మి గారికి, అలాగే శ్రీ గుడిపాటి సురేష్ గారికి, శ్రీమతి నిర్మల గారికి, అలాగే శ్రీ గుడిపాటి రాజేశ్వరి గారికి, శ్రీమతి శకుంతలమ్మ గారికి, శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారికి, శ్రీమతి కల్పన గారికి దీర్ఘ ఆయుష్ మాన్భవ దేవుడి దీవెనలతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘ ఆయుష్ మాన్భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్ మాన్భవ. అలాగే ఈరోజు శ్రీ గుడిపాటి సురేష్ గారు, శ్రీమతి నిర్మల గారు వారి పితృదేవతల జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు పాపడు, స్వీటు జిలేబీ, అలాగే మిరపకాయ బజ్జీ, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే బగారా రైసు, అలాగే పన్నీర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.